సో గద్దర్ థీమ్ అనేది మీ మాటలో చెప్పండి. సీఎం గారు ఎందుకు ఆ థీమ్ని సెలెక్ట్ చేస్తున్నారని, మీకు గద్దర్ గారి గురించి డిజైన్ చేసేటప్పుడు కొంచెం రీసెర్చ్ అనేది కంపల్సరీగా చేస్తారు, ఏ ఆర్ట్ చేసే ముందైనా బేసిక్ రీసెర్చ్. సో మీ మాటలో చెప్పండి మా ప్రేక్షకులకు, లైక్ గద్దర్ గారి గురించి. గద్దర్ గారి గురించి అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారంటే డెఫినెట్గా చాలా గొప్ప వ్యక్తి. హీజ్ టోటల్ లెజెండ్. ఫస్ట్ నాకు తెలిసి నా అబ్జర్వేషన్ ప్రకారం, అంటే నేను అబ్జర్వ్ చేసింది దూరంగా, అని ఎప్పుడు కలవలేదు, బుల్లెట్తో మార్పు వస్తుందని నక్సలెట్ అయ్యారు ఆయన. తర్వాత ఆయన కొంచెం అవగాహన వచ్చిన తర్వాత బుల్లెట్తో ప్రజాస్వామ్యంతో ఓటుతో మార్పు వస్తుంది అని మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చారు ఆయన. సో అట్లాగా అందరినీ ఆయన మీట్ అవ్వడం, అంటే ఆయన ఫస్ట్ నాస్తికుర, తర్వాత ఆయన ఆస్తికుర అయ్యారు. పూజలు చాలా బాగా చేస్తారు ఆయన. సో ఇప్పుడు అక్కడ నక్సలైట్కి వెళ్ళి ఆయన మాట పాట ఆ డప్పుతో ఆయన తీసుకొచ్చిన రెవల్యూషన్ వేరే లెవెల్ అది. తర్వాత ఆయనే చాలా ఏమంటారు జర్నీ చేసిన తర్వాత అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటంటే ఈ బుల్లెట్తో కాదు ప్రజాస్వామ్యం, దీనికంటే పవర్ఫుల్ ప్రజాస్వామ్యం, ఈ ఓటుతోనే మనం మార్పు తీసుకొస్తాము అని నమ్మి తర్వాత, అంటే మన ఇప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు వాల్మీకి గారు గుర్తొస్తారు. ఓకే.